హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు చెన కట్లెట్ అండి. చాలా బావుంటుందండి ఇలా చేసుకుంటే. ఈవినింగ్ స్నాక్స్‌గా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది నేను చెప్పిన విధంగా చేస్తే. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము కుక్కర్ తీసుకొని 2 ఆలుగడ్డలనండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఈ చెన అయితే సగం కప్పు వరకు మనం నానబెట్టి ఉంచుకోవాలండి ఒక 2 గంటల ముందు. నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత అవి నాని ఒక కప్పు వరకు అయితాయండి. అవి కూడంగా వేసి మనం కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి మనం ఒక 2-3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇవి మెత్తగా కావాలి. అందుకని మనం 3 విజిల్స్ పెట్టేసుకోవాలండి. కట్లెట్ కదండీ మెత్తగా కావాలి. ఈ ఆలు అనేది చాలా మెత్తగా ఉడకాలి. ఈ శనగలు గూడంగా మెత్తగా ఉడకాలి. నా దగ్గరైతే ఈ తెల్ల శనగలున్నాయండి. మీ దగ్గర ఒకవేళ నాటు శనగలు ఉన్నా సరే వేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. ఏ శనగలైనా పనికొస్తాయండి. నాకైతే ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి వేశానండి. తర్వాత ఆలు తీసి చల్లటి నీటిలో వేసి చల్లార్చిన తర్వాత పీల్ తీసి పెట్టుకోవాలండి పక్కన. అది. తర్వాత మనం వేసుకున్న ఈ చెనాని మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ లేదా పప్పుగుత్తి ఉంటే పప్పుగుత్తితో ఇట్లా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆలును గూడంగా మంచిగా పీల్ తీసి మంచిగా అది మెత్తగా స్మాష్ చేసి పక్కనుంచుకోవాలండి. ముందుగా మనం ఒకటి బౌల్ తీసుకొని దాంట్లో ఆలుని ఏదైతే పీల్ తీసి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నామో అట్లాంటి ఆలుని వేసుకోవాలండి. ఆ తర్వాత మనం చెనానండి. ఇది కూడంగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఇది కూడంగా వేసుకోవాలండి. ఈ 2 వేసిన తర్వాత మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. ఒక మీడియం సైజువి ఒక 2 వరకండి. చాలా సన్నగా తరుక్కోవాలండి. అట్లా సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 అవి వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలండి. ఒక 4-5 వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకండి. ఈ కరివేపాకు కూడంగా 4, 5 రెమ్మలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మనము జీలకర్రండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇట్లా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్‌దైతే చాలా బావుంటుందండి. ఆ తర్వాత మనము చాట్ మసాలా అండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనము ధనియా పౌడర్ అండి. ఈ ధనియాల పొడి గూడంగా హాఫ్ టీ స్పూన్ వరకు మనం వేసుకోవాలండి. ఆ తర్వాత మనం కారం మనము టేస్ట్‌కి తగినంత వేసుకోవచ్చండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పావు టీ స్పూన్ వరకు మాత్రమే వెయ్యాలండి. ఒకవేళ మీరు చప్పగా తినేటట్లయితే మీకు వేసుకోకండి. ఈ పావు టీ స్పూన్ మాత్రమే కారం చూసి వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు. ఈ మిశ్రమానికి తగినంత సాల్ట్ అనమాట వేసుకోవాలంటే మీరైతే మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం మంచిగా నీట్‌గా ప్రాపర్‌గా కలుపుకోవాలండి అంతా. తర్వాత కార్న్ ఫ్లోర్ అండి. ఇది బైండింగ్ కోసం మాత్రమేనండి. బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్‌లు వేసుకుంటే చాలండి కార్న్ ఫ్లోరు. ఒకవేళ మీ దగ్గర ఈ కార్న్ ఫ్లోర్ గిట్టంగా లేనట్లయితే మీరు బియ్యపిండి వేసుకోవచ్చండి. తర్వాత ఒక చెక్క వరకు నిమ్మకాయ అండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే ఒక్కటి పిండుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే సగం చెక్క వరకు మనం నిమ్మరసం పిండేసి ఇదంతా స్పూన్‌తో మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారాలు, ఈ మసాలాలు అన్నీ మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక అంతా మనం ఒక చపాతీ ముద్దలాగా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అట్లా పెట్టుకున్నాక మనము స్టవ్ పైన మనం పెనాన్ని పెట్టుకొని వేడెక్కించుకోవాలండి. ఇంతలోపల మనం స్టవ్ పైన పెనం పెట్టి, పెనం వేడెక్కుతుండగా మనం ఇవన్నీ చేసుకోవాలండి. ఇది సిమ్‌లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. పెనంని సిమ్‌లో పెట్టి వేడెక్కనివ్వాలండి. ఆ తర్వాత ఇదంతా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. చేసుకొని మనం చపాతీ ముద్దలాగా అంతా చేసుకున్న తర్వాత చేతితో చిన్న పూరి సైజు ఉండలాగా తీసుకొని ఇట్లా మెల్లగా రౌండ్‌గా ఒత్తుకొని ఇట్లా మీ ఇష్టం మీరు ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో ఒత్తుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రౌండ్ ఆకారంలో వత్తి పెట్టుకుంటున్నానండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఇలా అంతా ఈ మిశ్రమాన్ని అంతా తీసి ఇట్లా చిన్న ఉండలుగా చేసుకొని ఇట్లా ఈ సైజులో మనం చేసి పెట్టుకోవాలండి. అంతా రౌండ్‌గా చేసి పెట్టుకోవాలండి. మనం కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి బైండింగ్ అనేది మంచిగా వస్తుందండి.
టేస్ట్ వైస్‌గా గూడా చాలా బావుంటుందండి. ఇది ఉత్త మనం రెగ్యులర్‌గా చేసే ఆలు కట్లెట్ అయితే అదొక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెనా కూడా దాంట్లో యాడ్ చేశాం గాబట్టి, మనం హెల్తీ ప్లస్ మరి టేస్ట్ గూడంగా చాలా బావుంటుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారు. తర్వాత పెనం వేడెక్కినాక మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకున్నాక మొత్తం ప్రాపర్‌గా అంతా ఇట్లా మొత్తం చుట్టూరా అనుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా మనం పెట్టుకోవాలండి. చుట్టూ పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక మనం కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ, స్పూన్ తీసుకొని ఒక స్పూన్‌తో కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా వేసుకుంటూ కాల్చుకోవాలి. కానీ స్టవ్ మాత్రం సిమ్‌లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. త్వరగా కాలిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇట్లా సిమ్‌లో పెట్టుకుంటే లోపలి వరకు మంచిగా సాఫ్ట్‌గా చాలా బాగా కాలుతాయండి. టేస్ట్ వైస్ కూడా ఇవి చాలా బావుంటాయండి. తర్వాత ఒక 3 నిమిషముల తర్వాత ఇవి టర్న్ చేసుకోవాలండి. చూసారా అండి కలర్ ఎలా వచ్చిందో? ఇట్లా కలర్ రావాలండి. సిమ్‌లో పెట్టి ఇట్లా కలర్ వచ్చినాక మళ్ళా మనం టర్న్ చేసుకోవాలి. ఓకే. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా టర్న్ చేసుకొని మనం రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలండి. ఇట్లా మనం రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఈ కలర్‌లో రావాలి. రెండో వైపు గూడంగా ఇదే కలర్ రావాలండి. మళ్ళీ ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటూ ఇట్లా కాల్చుకోవాలండి. మళ్ళీ రెండో వైపు కూడంగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. చాలా బావుంటాయండి టేస్ట్ వైస్‌గా. మీరొక్కసారి చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటాయి. మనం ఎప్పుడు చేసే రెగ్యులర్‌గా చేసే ఆలు కాకుండా ఇట్లా చెనా వేసుకొని చేయండి. మనకు హెల్తీ పరంగా బావుంటుంది. ప్లస్ టేస్ట్ వైస్‌గా కూడా చాలా బావుంటుంది. ఇట్లా అన్నీ తీసి మళ్ళీ ఒక్కొక్కటి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా బావుంటాయండి. మీరొక్కసారి చేసుకొని తినండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఇక సర్వ్ చేసుకోవడమేనండి.